ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభా కార్యక్రమాలకు విరామం ఇచ్చిన సమయంలో వీరిద్దరూ భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన మెగా డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఈ నెల 25వ తేదీన డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ కొలువుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను సెప్టెంబర్ 15న విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పురపాలక గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీల భర్తీ కోసం ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పగడ్బందీగా నిర్వహించారు.